పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే ఇళ్ల పట్టాలు వెంటనే భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్ పేద ప్రజలకు వెంటనే ఇళ్ల పట్టాలు సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇళ్ల పట్టాల సమస్యను 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 వెంటనే భారత్ మాతా కీ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇవ్వాలి 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 ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే ఇవ్వాలి 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 నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే కావాలి 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 పేద ప్రజలతో చెలగాటమా ఇవ్వాలి 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 బయటికి రాకుండా వాళ్ళు మమ్మల్ని లోపలికి ఐదుగురిని రమ్మని ఎంతవరకు సంబంధిస్తున్నారు? ఎంతమంది పేదోళ్ళు వచ్చారు, మహిళలు వచ్చారు, వయసులో పెద్ద మనుషులు వచ్చారు. వీళ్ళని కలటానికి వాళ్ళు బయటికి రావడానికి కూర్చుందాం, ఒక 2 గంటలు కూర్చుందాం, ఈ గేట్లు బంద్ చేద్దాం, అప్పుడు తెలిసేస్తుంది. RK6 కొత్త రోడ్ ఇప్పుడు 40 సంవత్సరాల బట్టి ఇప్పుడు మేము పిల్లలు పెద్దోళ్ళు పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు ఎదిగినా కానీ మాకు ఇళ్ల పట్టాలు ఇవరకు ఇస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 సంవత్సరాలున్నారా, వాళ్ళు లేరునా వీళ్ళు లేరు. మళ్ళీ బీజేపీ సార్ ముంగట పడి మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు, మేము తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇళ్ల పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇండ్లు ఉండద్దు అని వాచ్మెన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా, ఎవ్వరు కానీ పోటువా తీసుడు జమాఫీస్కి రమ్మనుడు, ఈ ఇండ్లు కట్టద్దు, ఇండ్లకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు RK6 కొత్త రోడ్లా మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా పట్టాలు రావాలి. అందరికి మేము కరెంటు బిల్లు కడుతున్నాం, ఇండ్ల పన్ను కడుతున్నాం. 1 సంవత్సరం మార్చికి తప్పకుండా ఇంటి పన్ను కోసం ఆ సార్ వచ్చి మమ్మల్ని కట్టకుంటే ఈ నెల ఆ నెల అన్నా కానీ ఖచ్చితంగా కట్టుడే అమ్మ అని ప్రతి సంవత్సరం 2,000 ఇల్లు పన్ను కడతాను. మేము సింగరేణి ఏరియాలో ప్రతి సంవత్సరం ఇండ్ల పన్ను కట్టి ఇప్పుడు మేము ఈ 30 సంవత్సరాల ఇండ్ల పన్ను మా దగ్గర ఉన్నది. మేము ఎవరికైనా చూపిస్తాం, ఏ సార్లు వచ్చినా మేము చూపిస్తాం. ఖచ్చితంగా మాకు దయచేసి ఇండ్ల పట్టాలు కావాలి. నస్పూర్ మున్సిపాలిటీ RK8 కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, సాయి నగర్, ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇయ్యలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు, పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలు అయింది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే, అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చిండు. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చిండు. వీళ్ళేమో పేద ప్రజలు
అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. 2,000, 3,000 రూపాయల ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్, ఈయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన బిల్లు 2022 సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. ప్రాపర్టీ ట్యాక్స్ కింద ఆలస్యం అయితే దానికి ఫైన్ కూడా కడతారు. కరెంటు బిల్లు కడతారు. కరెంటు బిల్లులో కూడా వీళ్ళ పేరే ఉన్నది. కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఈ గుడిసెలల్లా వర్షాకాలం నీళ్లు ఉరిస్తే కనీసం ఒక రేకు కూడా వీళ్ళకి పెట్టుకునే అధికారం లేదు. వీళ్ళు రేకులు వేసుకుంటే కూడా సింగరేణి అక్కడ ఉన్న వాచ్మెన్లు వచ్చి వీళ్ళని బెదిరిస్తారు. వీళ్ళు రేకులు వేసుకోరాదు, వీళ్ళు సిమెంట్ పెట్టి ఇంత దానికి ఏమన్నా వర్షంతో నీళ్లు గారుతాయంటే చేయరాదు, ఇటుకలు పెట్టరాదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళు ఈ సింగరేణి ప్రాంతంలో అప్పుడు ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల కొరకు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటా కూడా అక్కడ పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి బతికితే ఇవాళ వీళ్ళకు ఒక పట్టా కాగితం లేదు. పట్టా లేకపోవడం వల్ల వీళ్ళు మరమ్మతులు చేయరాదు, కొత్త ఇల్లు కట్టుకోరాదు, లోను తీసుకోరాదు, వీళ్ళ బిడ్డకో కొడుక్కో ఇయ్యరాదు, కనీసం రేకులు వేసుకునే పరిస్థితిలో కూడా లేదు. వీళ్ళందరినీ గతంలో టీఆర్ఎస్ మోసం చేసింది, గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో 1500 కుటుంబాలు ఉన్నాయి. పట్టాలు లేకుండా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళు రిసిప్ట్లు కడుతున్నారు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళకందరికి కూడా మేము అండగా ఉంటాము. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం.